వ్యూస్ మీద లేకపోతే ఈ వారం రోజుల్లోనే వచ్చిన మాటల మీద మీరు చెప్తున్నారు కదా, దాన్ని కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు ఒకటేనండి, ఇది పెద్ద మా తెలంగాణ ప్రజలకు పెద్ద మిడగ చుట్టుకున్నది. ఇప్పుడు ఎందుకు బాటల వ్యాపారం చేయాలా, ఎందుకు ఫోన్లు వాళ్ళు కొట్టాలా, ఇవన్నీ తలకాయ ఢిల్లీ తిహార్ జైలు ఎందుకు ఉండాలా, వచ్చినాక అలా కుటుంబంలో గొడవలు ఎందుకు ఉండాలా, పోయి ఎంకి పెళ్లి చూపి సాగుకు వచ్చినట్లు ఇలా కుటుంబ గొడవలు తెలంగాణ సమాజానికి ఏందండి? అసలు ఏమైనా మీనింగ్ ఉందా కవిత గారు మాట్లాడే మాటలు? ఒకవేళ వ్యక్తిగతంగా తీసుకుంటే ఏం చేసిండండి వీళ్ళ నాన్న పాపము? ఎక్కడో అమెరికాలో మామూలు చేసుకునే ఆమెకు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇచ్చాడు, ఒక తెలంగాణకే ప్రిన్సెస్ ఆఫ్ తెలంగాణ చేశాడు, ఓడిపోతే ఏడ్చుకుంటూ ఇంటుంటే ఎమ్మెల్సీ చేశాడు, డాడీ ఇల్లు లేదు 2019 లాంటి 500 కోట్లు ఇల్లు కట్టించాడు, వాచ్ లేదంటే 25 లక్షల వాచ్లు కొనిచ్చాడు. పాపం ఏం చేశాడండి పెద్ద ఆయన? ఇప్పుడు ఒకవేళ ఈ సమయంలో మరి కన్న కూతురు ధైర్యంగా నిలబడాల్సింది, ఆ రకంగా ఉండవలసింది, ఆయన చేత కాకుండా ఫామ్ హౌస్ లో పడుకుంటే ఈ టైంలో మనశ్శాంతి లేకుండా చేయడము, ఈ రకంగా ఏమంటారు డాటర్ స్ట్రోక్ అని కొత్తగా వచ్చింది మధ్యాహ్నం, ఇంతకు సన్ స్ట్రోక్ అనే వాళ్ళు, డాటర్ స్ట్రోక్ ఇప్పుడు సన్ స్ట్రోక్ ఉంది. ఇప్పుడు మా తెలంగాణలో డాటర్ స్ట్రోక్, ఈ మంగమ్మ శబ్దాలు ఏంటో ఇదేందో నాకు అర్థం కావట్లేదు. పోయి మా బీజేపీ మా బీజేపీతో పెట్టుకోవడం అంటే ఏంటండి? పాపం ఎంతో మంది పెట్టి మట్టిలో కలిసిపోయారు. ఈ రోజు 21 రాష్ట్రాలలో భారతదేశాన్ని బ్రహ్మాండంగా బీజేపీ తోటి పెట్టుకున్న వాళ్ళు మట్టిలో కలిసిపోయింది. ఆమె కూడా అన్నది ఆ మాట, కవిత కూడా అదే మీరన్న మాట కవిత గారు కూడా అన్నారు, బీజేపీతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు. మాకు ఎందుకంటే అలా కాదండి, వెంకటేశ్వర సార్ చంద్రబాబు నాయుడు అంటే 4 సార్లు పొత్తు పెట్టుకున్నాడు, 1999లో పెట్టుకున్నాడు, 2009లో పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు కలిసిపోలేదే. ఎవరైతే ఇట్లాంటి ఈ సారా లిక్కర్ల వ్యాపారాలు చేసేటోళ్ళు, లక్షలాది కోట్ల అవినీతి చేసేటోళ్ళు కలిసిపోయినరు. ఎవరు కలిసిపోలేదు. అట్లా మీరు మాట్లాడడం కవితకి పాపం తెలిసి తెలియక మాట్లాడుతుంది. ఏమున్నదండి ఆమె తెలంగాణ ఉద్యమంలో? ఏమున్నది? సకల జనులు ముక్కోటి తెలంగాణ వాళ్ళు కొట్టాడు తెచ్చిన తెలంగాణ జాతిపిత ఈయన ఎందుకు అంటాడండి? జాతిపిత మాకు జయశంకర్ సార్ అవుతాడు. భారతీయ జనతా పార్టీ 1 ఓటు 2 రాష్ట్రాలని 1998లో కాకినాడ తీర్మానం చేసింది మా పార్టీ అందరికన్నా ముందు. ఆ పదం మర్చిపోయిన తర్వాత జయశంకర్ లాంటి వాళ్ళు, కోదండరాం సార్ గద్దరన్ లాంటి కళాకారులు ఈ యొక్క నిత్య జ్వాలను రగిల్చారు ఈ తెలంగాణ ఉద్యమాన్ని. చీమలు పెట్టిన పుట్టల పాము జొరబడ్డట్లు పాము జొచ్చినాక మళ్ళీ పిల్ల పాములను తెచ్చి కూర్చుండబెట్టింది పుట్టలల్లా. ఈ తెలంగాణకి ఇదేం కర్మనండి? ఒకప్పుడు నిజాం పరిపాలన, ఇప్పుడు కల్వకుంట్ల పరిపాలన, ఈ దొరల పరిపాలన బతకాలెట్లా మేము తెలంగాణ ప్రజలము? అవును, రేవంత్ రెడ్డి గారు అది తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు, అదొక వేరే విషయం. అంటే ఆమెకు ఎక్కువ ఒకటేనండి, కవిత గారు ఏదైనా మీ కుటుంబంలో లాకర్లలో తేడా వస్తే, బావకు ఒక తాళం చేయి, అన్నకు ఒక తాళం చేయి, సంతోష్ అన్నకు తాళం చేస్తే తాళం చెల్లించి కూడా పెట్టుకోండి. ఇప్పుడు సామాజిక తెలంగాణ మరి 10 సంవత్సరాలు ఏం చేసినారండి ఈ కవిత గారు? సామాజిక తెలంగాణ గురించి 10 సంవత్సరాల నుంచి, పూలే విగ్రహం గురించి 10 ఏళ్ళ అలా అయ్యే చెప్తే ఎన్ని విగ్రహాలు అంటే అన్ని విగ్రహాలు పడుతుంది. ఈ రోజు మళ్ళా తెలంగాణ యువతని ఒక్కసారి వెంకటకృష్ణ ఇది గమనించాలి. తెలంగాణ యువత ముఖ్యంగా దయచేసి యువత ఈ కుటుంబం ప్రలోభపడకూడదు. ఎందుకంటే రెచ్చగొట్టి పానాలు తీస్తారు, పెట్రోల్ పోసి అగ్గిపెట్టెలు దాచుకుంటారు. మళ్ళా ఏదో ఉద్యమము ఈ సామాజిక తెలంగాణ అనుకుంటా, బీసీ కులగరణ అనుకుంటా, ఎక్కడి నుంచో మా బీసీ బిడ్డలు ఇంతకు ముందుగా శ్రీకాంతాచార్యులు అంటూ ఎట్లా ప్రేరేపించి ఆత్మహత్యలకు ఉసుగొలిపారో ఈ కుటుంబము. దయచేసి నేను తెలంగాణ యువతకు, నేను ఒక వ్యక్తిగా తెలంగాణ ఎమ్మెల్యేగా చెప్పట్లేదు, బీజేపీ శాసనంగా చెప్పట్లేదు, ఇది ఒక రకమైన ఈ మధ్యతరగతి యువతని రెచ్చగొట్టి ఒక పన్నాగం ఉంటది ఈ కుటుంబంలో. కాబట్టి తెలంగాణ యువత ఎట్టి పరిస్థితుల్లో కవిత ముగ్గులోకి రావద్దు. రెండోది ఒకటే అడగాలి కవిత, ఒక్క నిమిషం, కవిత ఎక్కడికొస్తే అక్కడ అడగాలి. అమ్మ 5 ఏళ్ళు పార్లమెంట్ ఉన్నావు, 5 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉన్నావు, ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఎందుకు వేయలేదు? మహిళా కండక్టర్లని బట్టలు కూడా కొడితే తెలంగాణ ట్యాంక్ బండ్ మీద ఒక మహిళా నాయకురాలు ఎటు పోయినావు? ప్రతి చోట అడగాల. మీ నాన్న దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే ఎందుకు అడగలేదు 10 ఏళ్ళు? మీ నాన్న 3 ఎకరాల భూమి చేయకపోతే ఎందుకు అడగలేదు? ఇది ప్రతి చోట ఈ కవితమ్మని జాగృతికి బదులు తెలంగాణ యువత జాగృతి, తెలంగాణలో ప్రతి చోట కవితమ్మని నిలదీయాలి. ఇవన్నీ రైట్. దత్తాత్రేయ గారు ఇక్కడ ఇప్పుడు ఆయన చెప్పిన దానికి చెప్పారు.